Hello children, today we discuss about other part of our teeth and role of microbes. So we need to discuss about microbes. Microbes are tiny organisms that can be seen only through a microscope. Microbes ఎలా ఉంటాయి చాలా చిన్న ఆర్గానిజమ్స్ అన్నమాట. చాలా చిన్న ఆర్గానిజం ఇక మన కంటికి కనిపించవు. దాన్ని ఓన్లీ మనం ఇంట్లో చూస్తాము మైక్రోస్కోప్ ద్వారా చూడగలుగుతాము. మైక్రోబ్స్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ ఇన్ అవర్ ఫుడ్ ఆల్సో. మైక్రోబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఎక్కడైనా ఉండొచ్చు. ఎయిర్లో, గాలిలో ఉండొచ్చు, వాటర్లో ఉండొచ్చు, భూమిలో ఉండొచ్చు, ఫుడ్లో కూడా ఉండొచ్చు. డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ఆర్ కాల్డ్ జెమ్స్. డిసీజ్ కాజ్ మైక్రోబ్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం? జెమ్స్ అని అంటాము. అంటే డిసీజ్ అంటే మనకు రోగాలు తెచ్చిపెట్టే మైక్రోబ్స్ని ఏమంటాము? జెమ్స్ అని అంటాము. సమ్ మైక్రోబ్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ అండ్ సమ్ ఆర్ హార్మ్ఫుల్. అందులో కొన్ని మైక్రోబ్స్ మనకి యూజ్ అవుతాయి, కొన్ని హార్మ్ఫుల్ అవుతాయి. యూజ్ అయ్యేటంటే హార్మ్ఫుల్ అయ్యేటంటే చూద్దాం. ది మెయిన్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఏంటండి? బ్యాక్టీరియా, సెకండ్ వన్ ఫంగి, third one virus, fourth one protozoa. These are main types of microbes. Harmful microbes cause diseases like typhoid, tuberculosis, measles, smallpox, flu, etc. హార్మ్ఫుల్ మైక్రోబ్స్ అంటే ఏంటి? మనకు డిసీజ్ వస్తాయి కదా, టైఫాయిడ్, మలేరియా, ట్యూబర్క్లోసిస్, మెజల్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అంటాం కదా, ఫ్లూ అంటే జలుబు, ఇవన్నీ వస్తుంటాయి కదా, కాఫ్, ఇవన్నీ హార్మ్ఫుల్ మైక్రోబ్స్. యూస్ఫుల్ మైక్రోబ్స్ హెల్ప్ టు డైజెస్ట్ ఫుడ్ ఇన్ బేకింగ్ బ్రెడ్, మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, డికే ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో యూస్ఫుల్ మైక్రోబ్స్ ఏంటి? యూస్ఫుల్ మైక్రోబ్స్ ఏం చేస్తాయి? ఫుడ్ని డైజెషన్ చేస్తాయి, బేకింగ్ అండ్ బ్రెడ్ని బేకింగ్ చేస్తాయి. బ్రెడ్ మనకి బేకింగ్ అవ్వాలంటే ఏమో వాళ్ళు మైక్రోబ్స్ యూస్ చేస్తే బ్రెడ్ని బేకింగ్ చేస్తారు. ఎట్ సేమ్ టైం కర్డ్ కూడా మనకి ఏంటి? కర్డ్ బేక్ అవ్వాలంటే ఈస్ట్ అనే మైక్రోబ్ కావాలి కదా మనకి. కర్డ్ కూడా మనకు కావాలంటే మిల్క్లోకి ఈస్ట్ అనే మైక్రోబ్ వేస్తేనే మనకి కర్డ్ అనేది వస్తుంది. సో ఇది కూడా యూజే కదా. డికే ఆఫ్ డెడ్ ప్లాంట్స్ కావాలన్నా మనకి, అండ్ యానిమల్స్, డికే ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కావాలన్నా మనకి ఏం కావాలి? వీటన్నిటికీ మైక్రోబ్స్ అనేది కావాలి. సో ఇవన్నీ మనకి యూజ్ అవుతున్నాయి. మోర్ అబౌట్ మైక్రోబ్స్ మనం యూస్ఫుల్ అంటే హార్మ్ఫుల్ ఏంటి, యూస్ఫుల్ అంటే యూజ్ అయ్యే మైక్రోబ్స్ ఏంటి, హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ఏంటి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వీ టు డిస్కస్ అబౌట్ బ్యాక్టీరియా. దే ఆర్ సింగిల్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా అనేది సింగిల్గా ఉంటుంది, సింగిల్ సెల్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. దే ఆర్ రౌండ్, రాడ్ అండ్ స్పైరల్ ఇన్ షేప్లో ఎలా ఉంటాయి? బ్యాక్టీరియా సింగిల్ సెల్ ఉంటుంది, షేప్ అనేది రౌండ్గా ఉండొచ్చు, రాడ్ టైప్లో ఉండొచ్చు, స్పైరల్ షేప్లో ఉండొచ్చు. సో దే లివ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉంటాయి. బ్యాక్టీరియా అనేది ఎక్కడైనా నివసిస్తాయి. వీ హ్యావ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిల్లస్, సాల్మోనెల్లా ఎక్సెట్రా దట్ లివ్ ఇన్ అవర్ స్టమక్ అండ్ శనివారం ఆధారం కూడా చేసుకోవచ్చు. హోంవర్క్ నోట్ చేసుకుంటే. హలో. So bacteria can cause infections and diseases like tuberculosis, diarrhea, typhoid, etc. Bacteria వలన ఏ డిసీజ్ వస్తాయి? డయేరియా, టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి డిసీజెస్ అనేది వస్తాయి. నెక్స్ట్ ఫంగి. Now we need to discuss about fungi. Virus are smaller than bacteria. Fungi means virus. సో ఏంటంటే బ్యాక్టీరియా కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఓన్లీ మనం దీన్ని ఏంటి? మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలము. దే కెన్ బి సీన్ ఓన్లీ త్రూ ఏ మైక్రోస్కోప్. They cause diseases like polio, measles, smallpox, common cold, influenza, etc. సో మనకి ఏ డిసీజ్ వస్తాయి వైరస్ వల్ల? పోలియో, మిజల్స్, స్మాల్ పాక్స్, కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా అనే డిసీజెస్ వస్తాయి. Virus can change their own DNA by variation, which means that any virus can change to produce a new type of virus. That is why సో వైరస్ ఏం చేస్తుంది? ఓన్ డిఎన్ఏ ఒక వేరే ఓన్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఎలా? సో వైరస్ కెన్ చేంజ్ దేర్ ఓన్ డిఎన్ఏ బై వేరియేషన్స్, విచ్ మీన్స్ దట్ ఎనీ వైరస్ కెన్ చేంజ్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ టైప్ ఆఫ్ వైరస్. అంటే ఒక వైరస్ ఒక న్యూ టైప్ ఆఫ్ వైరస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో న్యూ డిఎన్ఏ ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్యూర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరస్ అనేది ఒక న్యూ డిఎన్ఏ అంటే న్యూ వైరస్ వస్తుంది వైరస్ నుంచి. సో ఆ వైరస్ ఎలాంటి వైరస్ మనము కనుక్కోలేము. ఎగ్జాంపుల్ మన కరోనా వైరస్ అనేది ఒక వైరస్. కరోనా అంటే వైరసే కదా. సో అదొక ఫ్లూని మనం తగ్గించాలంటే ఎలా తగ్గిస్తాము? వైరస్ ఏంటి అని తెలుస్తూనే కదా తగ్గించేది. సో వైరస్ అనేది ఏంటో మనకి ఎలా దాన్ని ఏమి తగ్గిస్తామో కూడా చెప్పలేము. బట్ మనం దేని ద్వారా క్యూర్ చేస్తున్నాం మనము దానికి? సో యాంటీబాడీస్ ఇచ్చి మనము ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ చేస్తున్నాము. నెక్స్ట్
ప్రోటోజోవా ఆర్ టీనీ ఆర్ వన్ సెల్డ్ ఆర్గానిజమ్స్. ప్రోటోజోవాలు ఇంకా చాలా చిన్నగా ఉంటాయి. ప్లస్ టీనీ అంటే టీనీ వన్ సెల్ ఆర్గానిజమ్స్. ప్రోటోజోవా అనేది చాలా చిన్నగా ఉంటాయి, వన్ సెల్ ఉంటుంది, దాన్ని ఏమంటాము వన్ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. దే లివ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ బాడీ. వాటర్లో ఉంటాయి ప్రోటోజోవా, ఎట్ సేమ్ టైం మన బాడీలో కూడా ఉంటాయి. దే కాజ్ డిసీజ్ లైక్ మలేరియా అండ్ మలేరియా ఇంకా డిసెంట్రీ డిసీజ్ అనేవి వస్తాయి మన ప్రోటోజోవా వల్ల. ఫంగీ, దే ఆర్ మల్టీ సెల్ ఆర్గానిజమ్స్. ప్రోటోజోవా ఏమో సింగిల్ సెల్ ఆర్గానిజం, ఫంగీ అనేది మల్టీ సెల్ ఆర్గానిజమ్స్. దే గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. డెడ్ యానిమల్స్ అండ్ ఎక్కడ గ్రో అవుతుంది ఫంగీ అనేది? ఫంగీ అనే ఒక వైరస్ ఫంగీ అనే మైక్రో ఆర్గానిజం ఎక్కడ గ్రో అవుతుంది? డెడ్ ప్లాంట్స్, డికేయింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ పైన గ్రో అవుతుంది. దే కెన్ కాజ్ ఫుడ్ పాయిజనింగ్. ఎగ్జాంపుల్ ఆఫ్ మష్రూమ్, ఈస్ట్ మౌల్డ్ ఎక్సెట్రా. దీనివల్ల ఏమవుతుంది?